హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనస్వీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ చట్నీ. సో దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది రోటి పచ్చడి లాగా చేసుకుంటారు, కొంతమంది ఈ మామిడికాయ ఉప్పుల్ని తురిమేసి చేసుకుంటూ ఉంటారు. సో మేము మా స్టైల్లో ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయ ముక్కలు 1 కప్పు, సో అలాగే కారం కొద్దిగా, వెల్లుల్లి కొన్ని, చిన్న ఆనియన్స్ 3 తీసుకున్నాను. సో అలాగే సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి, సో అండ్ ఇక్కడ పోపు దినుసులు అన్నమాట. సో అలానే పసుపు కొద్దిగా, ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో మన దగ్గర ప్రజెంట్ అది లేదు కాబట్టి ఉన్న వాటితోనే మేము ఇదైతే మ్యాంగో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో దీనికి కావాల్సినవన్నీ చూసేసారు కదా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మ్యాంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సో ఆయిల్ అయితే వేసుకున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాం. అదే జీలకర్ర, ఆవాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పోపు దినుసులన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. సో ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లోపల ఆనియన్స్ అయితే ఫ్రై అవుతాయి బాగా. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా మళ్ళీ మామిడికాయ ముక్కలు మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ కొద్దిగా త్వరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకొని చూసారా ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈలోపు మనమైతే ఇక్కడ శనగగింజలు తీసుకున్నాం కదా, ఇవి కచ్చాపచ్చాగా కొంచెం పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇన్నైతే అవసరం ఉండదు, బట్ దీంట్లో కొన్ని అయితే మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇవైతే కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా మ్యాంగో ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి. 1 రవ్వ వాటర్ యాడ్ చేసుకున్నాం బాయిల్ అవ్వడం కోసం. ఒక చిన్న టీ కప్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకున్నాము. చూడండి ఇప్పుడైతే మూత ఓపెన్ చేశాను. మ్యాంగో ముక్కలు అయితే కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి. చూసారు కదా ఇలా సాఫ్ట్గా అవ్వాలి. నెక్స్ట్ ఇందులో మనం కారము, ధనియాల పొడి, మనం ఏదైతే శనగగింజల పొడి కొట్టి పెట్టుకుంటామో దాన్నే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం.
అలానే కారం కూడా ఒకేసారి ఇప్పుడు వెంటనే యాడ్ చేసుకుందాం. కారం మీకు టేస్ట్కి సరిపడా అంత కారం మీరు యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం. అందులోనూ మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. సో ఇప్పుడు కచ్చా పచ్చాగా మనం ఏదైతే తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, ఎక్కువ దంచకూడదు, జస్ట్ కొద్దిగా అలా క్రష్ చేసినట్టు చేసుకొని తెల్లగడ్డలు అయితే ఇలా వేసుకోవాలి. అలానే మేము స్టార్టింగ్లో కరివేపాకు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మిడిల్లో యాడ్ చేస్తున్నాము. సో మిడిల్లో యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. సో ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక 3 minutes అట్లా మనం లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. చూసారు కదా, 2 minutes తర్వాత మనము ఇలా చూస్తే చూసారా, ఇప్పుడైతే మనం శనగ్గింజల పొడి అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు దీన్ని కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. సో స్టార్టింగ్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్లీ మన మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో బాగుంది మామిడికాయ పచ్చడి. చూస్తుంటే నోరు ఊరుతుంది. మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్లో చెప్పండి మాకు కూడా. అండ్ ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, వేడి వేడిగా మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.